మనిషి జీవితంలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉన్నత స్థాయికి చేరినప్పటికీ మానసిక ప్రశాంతత లేకపోతే వాటి ఫలితం శూన్యంగానే ఉంటుంది. జీవితంలో ధనం ఎంత సంపాదించినా సరే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. అటువంటి మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి, పంచభూతాల శక్తిని సమన్వయపరచటానికి పంచాక్షరి మంత్రము, అలాగే ఏ వయస్సులోనైనా సరే మానసికంగా సంపూర్ణమైన ప్రశాంతతను కలిగింపజేసే శ్రీరామ మంత్రము, అలాగే ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకొని ఆత్మానందాన్ని పొందే ద్వాదశాక్షర మంత్రం గురించి నేటి దివ్య మంత్రంలో పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో మనసును శాంతపరిచి మానసిక ప్రశాంతతను కలిగింపజేసే అద్భుతమైన మంత్రం పంచాక్షరి మంత్రం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మానసికంగా ఉన్నటువంటి అస్థిరత్వాన్ని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మరి ఈ పంచాక్షరి మంత్రం ఎలా ఆవిర్భవించింది, దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే శివమహాపురాణం ప్రకారం స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. కలియుగంలో మానవులందరికీ మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుందని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు పరమేశ్వరుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పార్వతీదేవికి వివరించాడని శివమహాపురాణంలో చెప్పారు. అలాగే కొన్ని పౌరాణిక గ్రంథాల ప్రకారం పరమేశ్వరుడి దగ్గర నందీశ్వరుడు ఈ పంచాక్షరి మంత్రాన్ని స్వీకరించి సప్తర్షులకు దాన్ని అందించాడని, సప్తర్షులు ప్రపంచం మొత్తం కూడా ఈ పంచాక్షరి మంత్రాన్ని విస్తరింపజేశారని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంతటి శక్తివంతమైన మంత్రం ఓం నమః శివాయ మంత్రం. ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే నమఃశివాయ అనే మంత్రానికి ముందు ఓంకారం చేరిస్తేనే నమఃశివాయ మంత్రం శక్తి మొత్తం కూడా ప్రచోదనమవుతుంది. ఎందుకంటే ఓం అంటే అది అకార ఉకార మకారాలకు సంకేతం, ప్రణవ స్వరూపం. సృష్టిలో ఉన్న శక్తి మొత్తం కూడా ఓంకారంలో ప్రచోదనమవుతుంది. కాబట్టి ఓం అనే అక్షరాన్ని జపించాలి. ఆ తర్వాత నమఃశివాయ అనే 5 అక్షరాలలో నాదం నకారం, మంత్రం మకారం, స్తోత్రం సికారం, వేదం వకారం, యజ్ఞం యకారం అంటుంది శాస్త్రం. అంటే పెద్ద పెద్ద స్తోత్రాలు పఠించిన అద్భుతమైన ఫలితం రావాలన్నా, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన అద్భుతమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవాలన్నా నమఃశివాయ అనే మంత్రాన్ని జపించుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తుల శక్తి కూడా నమఃశివాయ అనే మంత్రంలో దాగి ఉంది. అలాగే నమఃశివాయ అనే పదాన్ని తీసుకున్నప్పుడు నమః అంటే అహంకారాన్ని విడిచిపెడుతున్నాను అని అర్థం, శరణాగతి పొందుతున్నాను అని అర్థం. అహంకారాన్ని విడిచిపెట్టి పరమేశ్వరుడికి చేసేటటువంటి నమస్కారమే నమ అనేటటువంటి శబ్దంలో ఉన్న అంతరార్థం. అలాగే నమ అంటే జీవుడు అనే అర్థం కూడా ఉంది. శివ అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి శివుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే శివము అంటే శుభము అని అర్థం. పరమేశ్వరుడు మనకు శుభములను మంగళములను ప్రసాదిస్తాడు కాబట్టి ఆయనకి శివుడు అనే పేరు వచ్చింది. అయ అంటే జీవుడు పరమేశ్వరుడిలో కలిసిపోవటం అని అర్థం. అంటే జీవాత్మ పరమేశ్వరుల ఐక్యతను అయ అనేటటువంటి శబ్దం తెలియజేస్తుంది. కాబట్టి నమఃశివాయ అనే మంత్రాన్ని మనం జపించినప్పుడు ఈ జీవుడు ఆ పరమేశ్వరుడిలో ఐక్యమైపోయే విధంగా శివానుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఆ శక్తి మొత్తం కూడా ఓంకారంతో ప్రచోదనం చేస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఈ ఓం నమఃశివాయ మంత్రాన్ని ప్రదోష కాలంలో జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడు ప్రదోష కాలంలో ఆనంద తాండవం చేస్తూ కైలాసంలో అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో
ఈ మంత్రాన్ని జపించడం ద్వారా అద్భుత ఫలితాలు చేకూరుతాయి. లేదా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో కూడా ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి పర్వదినం రోజు కానీ, మహాశివరాత్రి రోజు కానీ ఈ పంచాక్షరి మంత్ర పఠనం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. 108 లేదా 54 లేదా 21 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 11 సార్లు జపించినా కూడా పంచభూతాల శక్తి వల్ల మానసిక అస్థిరత్వాన్ని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే వయస్సుతో సంబంధం లేకుండా పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. పంచాక్షరి మంత్రానికి సంబంధించి ఒక అపోహ చాలామందిలో ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం సన్యాసులు మాత్రమే పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవాలనే అపోహ ఉంది. అది వాస్తవం కాదు. ఎవరైనా సరే, గృహస్థులైనా సరే పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆ పని ఒత్తిడిని అధిగమించటానికి, అన్ని రంగాల్లో కూడా మానసిక అస్థిరత్వాన్ని తొలగింపజేసుకోవటానికి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, మానసికంగా చక్కటి ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి పంచాక్షరి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర పఠనం ద్వారా మానసికంగా అద్భుతమైనటువంటి ప్రశాంతతను పొందుదాం. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలను సిద్ధింపజేసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.